15 నుంచి 25 వచనాల లేఖన భాగమును మనము చదువుకున్నాం. ఈ లేఖన భాగము ద్వారా నేను మీకు ఇస్తున్నటువంటి సందేశము, దేవుని యందు విశ్వాసముంచి ముందుకు సాగిపో. దేవుని యందు విశ్వాసముంచి ముందుకు సాగిపో. ఈ లోక జీవన విధానం చాలామందికి చాలా విషయాలలో భారముగా మారిపోయింది. అన్ని విషయాలు కూడా పంచుకోవడానికి సమయం కాదు, కానీ ఒక్క ఉదాహరణ నేను మీకు తెలియపరుస్తాను. ఆర్థిక పరమైన విషయాలు ప్రతి ఒక్కరికి కూడా చాలా భారముగా మారిపోయాయి. ఈ లోకంలో జీవించాలి అంటే తప్పనిసరిగా ఆర్థిక విధానమే దానికి ఆధారముగా కనబడుచున్నది. దేవుని బిడ్డలకైతే దేవుడే ఆధారము, దేవుని కేంద్రముగా మన జీవితాలు సాగుతూ ఉంటాయి. ఈ లోకపరమైన జీవిత విధానాలలో ముందుకు సాగడానికి ఆర్థికపరమైన విషయాలే మూలముగా మనకి కనబడుతున్నాయి. అయితే ప్రతిదానికి కూడా ఆర్థికపరమైన విషయము ముడిపడి ఉండడం చేత మన జీవితాలు చాలా భారముగా మారిపోయి అయోమయమైన పరిస్థితుల్లో ఉంటున్నాము. ఏమి చేయాలో మనకి అర్థం అవ్వట్లేదు. ఉదాహరణకు, పిల్లల్ని చదివించాలి. పిల్లలు మనము కలిగి ఉన్నాము, పిల్లల్ని చదివించాలి. ఒక ఆలోచనలో వారిని తప్పనిసరిగా చదివించాలి, ఒక అడుగు ముందుకు వెయ్యాలన్నమాట. చదివించాలి అంటే మనకి తప్పనిసరిగా స్కూల్ ఫీజుల విషయంలో, వారి యొక్క యూనిఫామ్ విషయంలో, బుక్స్ విషయంలో, తదితర మెయింటెనెన్స్ మనము వెచ్చించగలిగే ఆర్థిక సమృద్ధి మన దగ్గర ఉండదు. అలాగని చదివించకుండా ఉండలేము, వెనకడుగు వేయలేము, ముందడుగు కూడా వేయలేము. చదివించాలంటే ఆర్థికపరమైన సమృద్ధి ఉండాలి. అలాగా ఆర్థికపరమైన సమృద్ధి లేదు కాబట్టి చదవడం మాన్పించేద్దామంటే అది అవ్వని పని. ముందుకు వేయలేము, వెనక్కి వేయలేము అడుగు. ఎటు తోచలేనటువంటి పరిస్థితి. ఇది ఈ ఒక విషయమే కాదు. ఎదుగొచ్చినటువంటి బిడ్డలకి వివాహాలు చేయాలంటే వివాహాలు చేయకుండా ఉండలేము. వివాహాలు చేయాలంటే ఆర్థికపరమైనటువంటి భారము. వివాహం చెయ్యాలి తప్పనిసరిగా, కానీ ఆర్థిక పరంగా మనకి కొరత. అలాగని ఆర్థికంగా లేదు, ఇంకా చేయకూడదు, మనం ఇలాగే ఉంచుకుందామంటే అలాగా కూడా మనము ఉంచుకోలేం. ముందుకు అడుగు వేయలేము, వెనకకి కూడా అడుగు వేయలేం. ఈ అద్దెలు కట్టలేకపోతున్నాం. గృహాలకు ఏదో ఒక చిన్న గది, ఒక స్వగృహముగా కలిగి ఉందాము అని ఒక ఆశ. కొనలేము. అలాగని అద్దెంటిలో కూడా మనము రెంట్ కట్టుకొని ఉండలేం. ముందుకు వెళ్ళలేము, వెనక్కి రాలేము. ఆరోగ్యాల్లో బీపీ దేహాలలో బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. వీటి కొరకు ఆరోగ్యం మెరుగుపరుచుకోవాలని ఆశ ఉంటుంది. వాటిని మనము వైద్యుని దగ్గరికి వెళ్ళి సంప్రదించి మెడిసిన్ వాడదామంటే వారి దగ్గరికి వెళ్ళి వారికి ఓపీ కట్టుకోవడానికి మన దగ్గర డబ్బు ఉండదు. వారు రాసే టెస్టులకు మన దగ్గర డబ్బులు ఉండదు. ఆరోగ్యం మెరుగుపరుచుకోవాలని ఆశ అయితే ఉన్నది, కానీ బాగుపరుచుకోవడానికి ఒక అడుగు ముందుకు వేయలేము. అలాగని ఆరోగ్యాన్ని ఇలాగ గాలికి కూడా వదిలేయలేం. నా ఉద్దేశం మీ అందరికీ అర్థమై ఉంటుంది. చాలా విషయాలలో మనము ఆర్థికపరమైనటువంటి ఆ విషయముతో ముడిపడి ఉన్నది. కేవలం ఒకే ఒక రీజన్ చెప్పాను, ఆర్థిక పరంగాని అన్ని విషయాలలో కూడా మనము ఎక్కువ శాతం ఒక అడుగు ముందుకు వేయలేకపోతున్నాము, వెనకకు కూడా వేయలేకపోతున్నాము. సందేహమైన లేదా అయోమయమైన లేదా ఎటు తోచలేనటువంటి స్థితిలో మనము ఈ రీతిగా మిగిలిపోతున్నాం. ఒక్కడుగు ముందుకు, ఒక్కడుగు వెనకకు, ఏమి దిశానిర్దేశము లేనటువంటి నిరాధార పరిస్థితుల్లో మనము ఉండిపోతున్నాం. అలాంటి వారు ఇక్కడ ఎవరైనా ఉంటే, ఇంచుమించుగా అందరూ కూడా ఉండుంటారు. ఏదో దేవుని కృప ద్వారా ఒక 3, 4, 5 చక్కగా ముందుకు సాఫీగా సాగిపోతూ ఉండవచ్చు. ఎక్కువ శాతము ఇదే పరిస్థితి కలిగిన వారు ఉండవచ్చు. వారికి దినాన దేవుడు మీతో చెప్తున్న కొన్ని మాటలు మీరు వినండి, అనుసరించండి. చక్కని సొల్యూషన్ మీకు దొరుకుతుంది. చక్కని పరిష్కారం దేవుడు మీకు ఇక్కడ చూపెడుతున్నాడు ఒక సంఘటన ఆధారముగా. ఏమిటి ఆ సంఘటన? మనందరికీ కూడా బాగా తెలిసినటువంటి సంఘటనయే. ఐగుప్తు నుండి యెహోవా దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను మోషే, అహరోను వారిని పిలుచుకొని సాధనాలుగా ఏర్పాటు చేసుకొని ఫరో ఎదుటకు పంపించి
ఫరో యొద్ద నుండి ఐగుప్తు దేశం నుండి తన ప్రజలను విమోచించి వారు విడుదల పొందాము అనే ఆ సంతోషించే సమయంలోనే వెంటనే ఆ సంతోషము ఎక్కువ కాలము వారు కలిగి ఉండడానికి వీలు లేకుండా పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే చాలా చక్కగా విడుదల పొందాము. ఎందుకంటే 430 సంవత్సరాలు అంటే ఎన్ని తరాలు వారు ఆ జీవితము అలవాటైపోయింది. నలిగిపోయి శ్రమ అనుభవించి ఇంకా ఏమీ మా జీవితాలకి ఇంక ఏమీ భవిష్యత్తు ఏమీ మంచి ఏమీ కనబడట్లేదు అనే వారి జీవితాలకి అద్భుత కార్యం. ఫరో చేతిలో నుండి బయటపడ్డమంటే చాలా గొప్ప విషయం. ఇప్పుడు ఒక దొంగ సెంట్రల్ జైలు నుండి బయటపడ్డము ఎలా మనం ఎంత ఆశ్చర్యంగా చూస్తున్నామో, అన్ని లక్షల మంది ఐగుప్తును దాటి రావడం అంటే చాలా గొప్ప, వివరించలేని గొప్ప సంఘటన. అది యెహోవా ఒక్కడికే సాధ్యమైనటువంటి పని. దేవుడు చేశాడు. దేవుని కార్యము మేము విమోచన పొందాం. మేమేనా విమోచన పొందింది? ఈ స్వతంత్రం ఎంత చక్కగా మేము అనుభవిస్తామని అసలు స్వేచ్ఛ అనేది మా జీవితాల్లో ఎలా ఉంటుందో చూడలేదు. ఇప్పుడు వచ్చింది ఇదేనేమో స్వేచ్ఛ అని కొంచెం ఆశ్చర్యము, హావభావాలు వ్యక్తీకరించే లోగానే మరలా వేరే ఒక విపత్తు వచ్చేసింది. అరణ్యంలోనికి వెళ్ళిపోయారు. నడుచుకుంటూ అరణ్యంలోనికి దేవుడే నడిపించాడు. ఆ అరణ్యంలో నుండి అలా వచ్చేసరికి ఏం కనబడ్డదంటే ఈ ఎర్ర సముద్రం కనబడ్డది. అరణ్యములో ఎటువైపు వెళ్ళలేని పరిస్థితులలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారని ఫరోకుని తన సైన్యానికి తెలిసిపోయింది. వీరు మన చేతికి ఇంకా చిక్కారు. వెంటనే వారు కూడా ఉన్నట్టుండి తన సైన్యముతో వచ్చేసారు. ఇప్పుడు ఆ వారి పరిస్థితి అదే. ముందుకి వెళ్ళలేరు, వెనకకి కూడా రాలేని పరిస్థితి. ఒక అడుగు ముందుకు వేస్తే సముద్రంలో మునిగిపోవాలి, చనిపోతారు. ఒక అడుగు వెనక వేస్తే ఫరో చంపేస్తాడు. ఏమీ తోచలేని, ఏమీ కూడా ఆధారం లేనటువంటి అయోమయ పరిస్థితి. ఏమి చేయాలి ఇప్పుడు? వెంటనే వారి యొక్క భావములు, మనసు యొక్క ఆలోచనలు, తలంపులు ఇలా బయటికి పెట్టారు మోషే ఎదుట, అహరోను ఎదుట. ఏమంటే, ఐగుప్తులో చనిపోవడానికి సమాధులు లేవా మా కొరకు? మమ్మల్ని అరణ్యములో ఇలా చెయ్యనేలా అని వాపోతూ మరి ఒక మాట అంటారు. ఏమిటంటే, మేము ఐగుప్తులో వారికి దాసులుగా ఉండిపోవడమే మంచిది, ఐగుప్తులో వారికి దాసులుగా ఉండిపోవడమే మంచిది అని ఇలా చెప్పుతూ భయపడిపోయి ఆ టైంలో దేవునికి ప్రార్థన చేస్తారు. అది ఏమీ ఫలభరితమైన ప్రార్థన కాదు అని నాకు అనిపించింది. ప్రార్థన అనేది చాలా మంచిది కదా, కానీ ప్రార్థన చేసేసాను అనే ఫీలింగ్లో ఉన్నవారికి ఇది ఒక చక్కని మేలుకొల్పే. వారు భయపడి ఈ యొక్క ఆరోగ్యం బాగు చేసుకోవాలనే ఆశ, కానీ డబ్బులు లేవు. బిడ్డలు చదివించుకోవాలనే ఆశ, డబ్బులు లేవు, కానీ చదివించకుండా ఉండలేం. వివాహాలు చేయాలనే ఆశ, డబ్బులు కావాలి, కానీ వివాహాలు చేయకుండా ఉండలేం. ఎటు తోచలేనటువంటి పరిస్థితి, కానీ ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసి మరలా సనుగుతూ ఉంటాం. వారు అదే చేశారు. భయపడి పరిస్థితికి ప్రార్థన చేశారు, కానీ సనిగారు. అంటే ఆ ప్రార్థనలో మనకి ఏమీ లేదు. దేవుడు ఏదో ఒక అద్భుత కార్యం నా పక్షంలో చేస్తాడు అనే నమ్మిక లేదు, అక్కడ మిస్ అయిపోయింది. అలాంటప్పుడు ఆ ప్రార్థన ఎందుకు? మీలో చాలామంది అలాంటి ప్రార్థన చేశానండి, ఏమా ఈ పరిస్థితుల్లో ప్రార్థన చేసుకున్నామంటే చేశానండి, కానీ అది ఏ ప్రార్థన? విశ్వాసముతో నిండుకొనిన ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే సరిపడదు. నీ ప్రార్థన అంచుల మట్టుకు నింపబడినటువంటి కానా విందులో అంచుల మట్టుకు నింపబడినటువంటి ఆ రాతి బాణలో నీళ్లు ఏ రీతిగా ద్రాక్షరసముగా మారిపోయాయో అలా హృదయము నిండా నింపుకొనిన విశ్వాసమును బట్టి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అద్భుత కార్యము చేయబోతున్నాడు నీ జీవితంలో. ఆ దినాన వారు ప్రార్థన చేశారు, కానీ విశ్వాసము లేనటువంటి విషయం అక్కడ మనకి కనబడుచున్నది. అప్పుడు మోషే కూడా భయపడి పరిస్థితికి వెంటనే వారికి ఒక భరోసా ఇచ్చేశాడు. వారిని కృంగదీయకుండా మీరు ఊరకనే ఉండుడి, యెహోవా మీ పక్షమున ఈ దినన రక్షణ కార్యము చేయబోతున్నాడు.
ఎంత విశ్వాసం! అప్పటికి ఇంకా మోషే ప్రార్థన కూడా చేయలేదు. మోషేకు ఒక పక్కన చాలా స్థిరమైన నమ్మిక ఉన్నదండి నడిపించే నాయకుడికి. మీరు ఊరకనే ఉండండి, దేవుడు మీ పక్షమున కార్యము చెయ్యబోతున్నాడు. ఆల్రెడీ ఈయన ఇంకా ప్రార్థన చేయలేదు, చేస్తాడనే నమ్మిక ఎంత బాగుంది. వీరు ప్రార్థన చేశారు, సనుగుతున్నారు, అంటే నమ్మిక లేదు. మోషే ప్రార్థనను బట్టి అక్కడ మోషేతో దేవుడు మాట్లాడి, అప్పుడు మాట్లాడినటువంటి మాట ఏమిటంటే 15వ వచనం, అంతలో యెహోవా మోషేతో, నువ్వేళ నాకు మొర్ర పెట్టుచున్నావు, సాగిపోవుడి. ఏంటంటమ్మా? సాగిపోవుడి. నీకు ఆల్రెడీ విశ్వాసం ఉన్నది, ప్రజలకు నువ్వు చెప్పావు, మీరు ఊరకనే ఉండండి, యెహోవా రక్షణ కార్యము చేయబోతున్నాడని. కాబట్టి నువ్వేం చేస్తావంటే, ఎలా మరలా నువ్వు ఇలా ఉండిపోతున్నావు ప్రజలను పెట్టుకొని? దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగిపో. ఈ దినాన నీవు కూడా బిడ్డలను చదివించుకునే విషయంలో కానీ, బిడ్డలకి వివాహం చేసే విషయంలో కానీ, గృహ నిర్మాణాల విషయంలో కానీ, లేదా ఆరోగ్యాలు మెరుగుపరుచుకునే విషయంలో కానీ అన్నీ ఆర్థిక పరంగా ముడిపడి ఉన్నాయి కదా. ఒక అడుగు ముందుకు వేయలేకపోతున్నావు. అలాగని పిల్లలకి చేయవలసిన కార్యము, నీ యొక్క ఆరోగ్యానికి చేయవలసినది ఏమీ చేయలేక అటు ఇటు తోచలేని పరిస్థితుల్లో ఉన్నావా? ఎలా అలా ఉండిపోతావు? దేవుని యందు విశ్వాసముంచు, ముందుకు సాగిపో. అలా ఎవరైతే ముందుకు సాగుతారో 7 విషయాలు ఇక్కడ నేను మీకు చాలా క్లుప్తంగా నేను మీకు తెలియపరచాలనుకుంటున్నాను. మొట్టమొదటిది ఏమిటంటే, దేవుని యందు విశ్వాసం ఉంచితే సరిపడదు. క్రియలు లేని విశ్వాసము, విశ్వాసం లేని క్రియలు మృతము అని మనకి యాకోబు చెప్తున్నాడు కదా. సేమ్ అదే తీరి ఇక్కడ విశ్వాసం ఉంచితేనే సరిపడదండి, కొంచెం క్రియ కూడా మనకి యాడ్ అవ్వాలి. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచాలి, నువ్వు సాగిపోవాలి. నేను అక్కడే ఉండి విశ్వాసం ఉంచుతానంటే అవ్వని పని. నువ్వు విశ్వాసం ఉంచి సాగిపోతే అక్కడ జరిగేది ఏంటంటే, నీవు ఉన్న అయోమయ పరిస్థితిలో నీకు ఒక సొల్యూషన్, ఒక మార్గము దేవుడు చూపెడతాడు. మొదటిది, ఎప్పుడైతే విశ్వాసం ఉంచి ముందుకు సాగిపోతావో, డబ్బులు వచ్చిన తర్వాత అప్పుడు సంబంధాలు చూద్దాం అనుకుంటున్నాను లేండి, కొంచెం సమకూర్చుకున్నాక నేను ఆరోగ్యం గురించి చూద్దాం అనుకుంటున్నాను లేండి, అప్పుడు చెకప్లు ఇవన్నీ. అంటే అవన్నీ కనబడిన తర్వాత కాదు, అవన్నీ ఈ లోకంలో మామూలు లోకస్తుడు కూడా అన్నీ సమకూర్చుకున్నాక ఒక అడుగేయడం మామూలే. కానీ దేవుని బిడ్డలు దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగిపో. నీకు అక్కడ ఏమీ కనబడదు. ముందు చూస్తే ఎర్ర సముద్రం, ఒక అడుగు వేయాలంటే, వెనకడుగు వేయాలంటే ఫరో సైన్యం, ఇంకెక్కడికి వేస్తాం? మనకేమీ కనబడదు. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచు, అక్కడే నిలవబడిపోవద్దు. మనకి పరిస్థితి క్లియర్ అయిన తర్వాత, సెక్యూరిటీ సిబ్బంది వచ్చిన తర్వాత, అదంతా క్లియర్ చేసిన తర్వాత, నీ కాలు పెట్టడానికి స్థలం కనబడిన తర్వాత అప్పుడు వెళ్తానని అలా నిలబడితే అవ్వని పని. దేవుని యందు విశ్వాసం ఉంచు, నువ్వు అడుగు వేయి, వెంటనే దేవుడు నీకు నడవబోయే మార్గమును చూపెడతాడు. ఇది మొదటి విషయముగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఎవరైతే విశ్వసించి ముందుకు సాగుతారో దేవుడు మీరు నడవవలసిన మార్గమును మీకు కనపరుస్తాడు. మొదటి విషయం మీకు కనబడుతుంది. ఇలాగ ఐగుప్తీయులతో యుద్ధం చేయమంటాడా? అరణ్యములో లేకపోతే దాగునమంటాడా? అరణ్యంలో మరి యొక్క వైపుకు వెళ్ళిపోమంటాడా? ఎర్ర సముద్రంలో ఎలా వెళ్ళమంటాడో, నీకు ఏ రీతిగా వెళ్ళమంటాడో దేవుడు తన మార్గమును నీకు బయలుపరుస్తాడు. అర్థమవుతుందా? దేవుని యందు విశ్వాసం ఉంచండి, ముందుకు సాగండి, అక్కడే ఉండిపోవద్దు. విశ్వాసం ఉంచితే సరిపోదు, క్రియ యాడవ్వాలి, క్రియలో ముందుకు సాగాలి. అప్పుడు దేవుని యొక్క మార్గము నీ కొరకు ఏదైతే ఉన్నదో అది కనబడతాది. మొదటిది అదే కదా ఈ 15వ వచనంలో మనము చక్కగా చెప్పబడినటువంటి మాట. 16వ వచనంలో, నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రము, నువ్వు సాగిపో, నువ్వు కర్రను ఎత్తు, నీవు చేయి చాపు, దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోదురు. ఆరిన నేల మీకు కనబడుతుంది, నడవండి అంతగా, నడిచిపోవడానికి మార్గం కనబడుతుంది. అప్పుడు దాని మీద వారు నడిచిపోదురు. దేవుని యందు విశ్వాసముంచు, సాగిపో, నీకు నడవలసిన మార్గం దేవుడు నీకు చూపెడతాడు. ఆరిన నేల వారికి కనబడుతుంది, నా మార్గము వారికి కనబడుతుంది. ఇది మొదటి విషయం నేను మీకు తెలియపరుస్తున్నాను.
రెండవ విషయం కూడా అక్కడే మనము చదువుకుంటే 17-18 వచనాలలో నీవు దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగిపోతే దేవుడు నీ ద్వారా తాను మహిమ పొందుకుంటాడు. నువ్వు అక్కడ ఏమీ చేతగాని దానివిగా చేతవానిగాడిగా అయిపోయావు కదా. నీ చేతగానితనములో నీకు అసాధ్యమే కానీ దేవుడు సమర్థుడు, సాధ్యము చేసేవాడు. ఆయన సామర్థ్యమును అక్కడ ప్రదర్శించి ఆయనే మహిమ పొందుకుంటాడు. నీవు కేవలం సాధనముగా నిన్ను వాడుకుంటాడు. నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో దేవుని యందు, ఎప్పుడైతే ముందుకు సాగిపోతావో అక్కడ దేవుడు నీ ద్వారా మహిమ పొందుకుంటాడు అని రెండో విషయం చెప్తున్నాను. మొదటి విషయం ఏంటి? విశ్వాసముంచు, ముందుకు సాగు, దేవుడు నీవు నడవలసిన మార్గము నీకు కనుపరుస్తాడు. రెండవది విశ్వాసముంచు, ముందుకు సాగిపో, దేవుడు నిన్ను నీ ద్వారా మహిమ పొందుకుంటాడు. అదే 17-18 వచనాలు. ఇదిగో నేనే ఐగుప్తీల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలను అతని రథముల వలనను అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకొందును. 18వ వచనం. నేను ఫరో వలనను అతని రథము వలనను అతని గుర్రపు రౌతుల వలనను మహిమ తెచ్చుకున్నప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుందురు. నీవు అసమర్థుడివే, పిల్లలను చదివించుకోలేనటువంటి, పిల్లలకి వివాహము చేయలేనటువంటి, గృహానికి రెంట కట్టలేక, సొంత గృహము కలిగి ఉండలేక, ఆరోగ్యమును మెరుగుపరుచుకోలేక, దానిని ఇంకా అలా వదిలిపెట్టలేక అసమర్థుడుగా ఉన్నవేమో, అసమర్థురాలుగా ఉన్నావేమో. దేవుని యందు విశ్వాసం ఉంచు, ముందుకు ఒక అడుగువే, దేవుడు నీ ద్వారా మహిమ పొందే కార్యక్రమం అక్కడ చేయబోతున్నాడు. మహిమ పొందుకుంటాడు. మహిమ పొందుకొనుటకే నిన్ను ఆ స్థితిలోనికి నడిపించాడు. ఇది రెండవ విషయము. అక్కడ ఆ పరిస్థితుల్లో నీవేమీ అదిరిపోవలసిన, బెదిరిపోవలసిన, కృంగిపోవలసిన, సనిగి లేకపోతే ఏదో తడబడిపోవలసిన పరిస్థితి అయితే అక్కడ ఏమీ లేదు. ఓహో, నేను ఎటు వెయ్యలేని స్థితిలో ఉన్నాను అని అయోమయాన్ని కాకుండా ఇక్కడ దేవుడు మహిమ పొందుకుంటున్నాడన్నమాట. దేవుని యందు విశ్వాసం ఉంచు, ముందుకు సాగు. ఇక్కడ ఏం జరుగుతుంది? దేవునికి మహిమ కలుగుతుంది అని ఆలోచనకు రా. దేవుడు ఆల్రెడీ అక్కడ మహిమ పొందుకుంటాడు. ఇది రెండవ విషయముగా నేను మీకు తెలియపరుస్తున్నాను. మూడవ విషయము 19-20 వచనాల ఆధారముగా దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచి ముందుకు సాగుతారో దేవుడు వారికి తోడుగా ఉండి కాపుదల కూడా ఇస్తాడు. దేవుడు వారికి తోడుగా ఉండి కాపుదల కూడా ఇస్తాడు. ఒకవేళ విశ్వాసం ఉంచానండి అంటే అవ్వదు. ఒక అడుగు ముందుకు సాగాల, సాగుతూ ఉంటేనే ఆయన నీకు తోడుగా ఉంటాడు, కాపుదల ఉంటుంది. విశ్వాసం అనేది లేకపోయినా, విశ్వాసం ఉండి నువ్వు ఒక అడుగు ముందుకు వేయకపోయినా దేవుడు నీకు తోడుగా ఉండడు. అక్కడే ఉండి విశ్వాసం ఉంచానండి అవ్వట్లేదు, నువ్వు ప్రయత్నం చేయకుండా దేవుడు ఇంక నీకు ఎలా తోడుగా ఉంటాడు? అదే ప్రదేశంలో ఎంతకాలం విశ్వాసంతో ఉన్న పని జరగదు. దేవుడు నీకు తోడుగా ఉండడు, కాపుదల ఉండదు. నువ్వు విశ్వాసం ఉంచు, నీ ప్రయత్నము ఒక అడుగు ముందుకు వేయి, దేవుడు వెంటనే తోడుగా ఉంటాడు. మూడో విషయం, కాపుదల ఉంటుంది. వెంటనే ఆ ఎర్ర సముద్రం నుండి ప్రొటెక్షన్ వచ్చేసింది, కాపుదల వచ్చింది. వెనకాల ఫరో సైన్యం నుండి కూడా సంరక్షణ వచ్చేసింది. ఎలాగంటే అప్పుడు వరకు కూడా వారి ఫీలింగ్ ఏంటంటే సనిగిన ఐగుప్తులో సమాధులు లేవా అని ఆ సనుగుడు మాటకు, ఐగుప్తీయులకే మేము దాసులుగా ఉండిపోతాం అని సనిగిన మాటలకు వారి ఆంతర్యము, నా ఉద్దేశం ఏంటంటే దేవుడు మాతో లేడు అని వారి యొక్క అభిప్రాయం. మీలో చాలామందికి కార్యాలు జరగకపోతే, బిడ్డల విషయంలో, గృహాల విషయంలో, ఆరోగ్య విషయంలో దేవుడు నన్ను చూడలేదు, నాకు తోడుగా లేడు, నన్ను పట్టించుకోవట్లేదని మీ ఫీలింగ్ ఏమో. కానీ ఇక్కడ నేను అంటున్నాను, విడిపించిన అడుగు నుండి కూడా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఆ విషయం వారు నెగ్లెక్ట్ చేశారు. ఇప్పుడు అక్షరాల మనం చూడగలుగుతున్నాము, ఇంతవరకు వారికి ముందుగా నడిచిన దూత, ఆ మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. ఇంతవరకు వారికి ముందుగా నడిచిన దూత మేఘస్తంభం వలె వారి వెనుకకు వచ్చి
ఇశ్రాయేలీయులకును ఐగుప్తీయులకును మధ్యన కావలిగా ఉండడం అంటే సెక్యూర్ చేసిందనమాట ఈ దూత. అంటే దేవుని యొక్క దూత, అంటే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. కానీ అంతవరకు వారు తోడుగా లేరేమో అనుకున్నారు. తోడుగా ఉన్న దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే భయపడుతున్నారు కాబట్టి తన ప్రజలు కావలి, అదే మేఘస్తంభము ఒక సైడ్ ఏమో చీకటి రాత్రిలాగా మార్చేసింది ఐగుప్తీయులకు, అదే మేఘంలోని అగ్ని వలె వారికి వెలుగునిచ్చింది ఇశ్రాయేలులకు. వారు ఆరిన నేలను వెళ్ళిపోయారు. నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచు, ముందుకు సాగిపో, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అలాగే కాపుదల ఉంటుంది. 19-20 వచనాలు మనము చదువుకుందాం. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత, చూసారా, అంటే అంతవరకు ఇశ్రాయేలుకి ముందు నడిచిందా లేదా దేవదూత? ఐగుప్తు నుండి నడుచుకుంటానే వస్తుంది, కానీ వీరికి లేరేమో అని భయం. అంతవరకు ముందు నడిచిన దేవదూత ఇప్పుడు ఏమైందంటే వారు వెనుకకు పోయి వారిని వెంబడించింది. ఇశ్రాయేలు వెనుకకు పోయి ఆ మేఘస్తంభము, అంటే ఆ దూత ఎలా ఉన్నదంటే మేఘస్తంభముగా వారి ఎదుట నుండి పోయి వారి వెనక నిలిచాను. ఆ దూత అనే దానికి మరలా ఇంకొక లైన్ ఎక్స్ట్రా రాయవలసి వచ్చింది. అక్కడ దూత అంటే ఏదో ఒక రూపంలో అనుకుంటున్నారు. ఆ వెనకకి పోయింది ఏమిటో కాదు, ఆ దూత ఏమిటట, మేఘస్తంభమై వారి వెనకల నిలిచాను. ఇది 19వ వచనం క్లియర్. 20వ వచనం, అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలుల సేనకు నడుమ మధ్యన ప్రవేశించిందంట. అది మేఘము గనుక వారికి అంటే ఐగుప్తీయులకి చీకటి కలిగాను, కానీ రాత్రి అది వారికంటే ఐగుప్తీయులకి, వీరికంటే ఇశ్రాయేలుకి రాత్రి అగ్ని వలె ఏమైందంటే వెలిగిచ్చాను. కనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపించలేదు. కావలి, దేవుడు తోడుగా ఉండడమే కాదు కానీ కావలి, కాపు అనేది, సంరక్షణ అనేది కూడా మనము చూడగలుగుతున్నాం. సందేహపడుతున్నావేమో, అయోమయ పరిస్థితుల్లో ఉన్నావేమో, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన కాపుదల నీకు తోడుగా ఉండింది అని నేను మీకు తెలియపరుస్తున్నాను. ఎవరికి? యెహోవా యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగేవారికే. రెండు కంబైన్డ్గా ఉంటేనే నీలో అప్పుడు ఇవన్నీ చూడగలుగుతావు. దేవుడు నీవు నడవలసిన మార్గమున నీకు కనుపరుస్తాడు. రెండవది, ఆయన మహిమ పొందుకుంటాడు ఆ ప్రదేశంలో, ఆ స్థితిలో నీ ద్వారా. మూడవది, నీకు తోడుగా ఉంటాడు. నిన్ను ఒక్కడనే విడిచిపెట్టేవాడు కాదు. నీకు కాపుదల, ప్రొటెక్షన్ ఉంటుంది. ఇది మూడవ విషయం. నాలుగవ విషయం కూడా ఈ చదవబడిన లేఖన భాగం ఆధారంగా 21వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగుతారో దేవుడు అద్భుత కార్యం చేస్తాడు వారి ఎడల, అద్భుత కార్యము చేస్తాడు. మోషే 21, మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రంతా కూడా ఒక సముద్రము డ్రై అవ్వడానికి, ఎండిపోవడానికి ఎంత ఫోర్స్గా గాలి అక్కడ దేవుని కార్యము జరుగుతుందో చూడండి. అది ఇశ్రాయేలుకి ఏమాత్రము కూడా తెలియదు, కష్టము లేదు, దానిలో పాలి భాగస్వామ్యం లేదు. దేవుడు ఒక్కడే వారి పక్షమున ఇక్కడ అద్భుత కార్యం. శత్రువు మీద ఆయన యుద్ధం చేయడం కాదు, ఇక్కడ వీరి పక్షాన ఒక అద్భుత కార్యం చేస్తున్నాడు. శత్రువు సంగతి తర్వాత, వీరు సేఫ్ అవ్వడానికి, వీరు ముందుకు సాగిపోవడానికి వీరి పట్ల ముందు కార్యం చేసి తర్వాత వారి సంగతి చూద్దాం. ముందు వీరికి ఏం చేస్తున్నాడంటే అద్భుత కార్యం చేసేస్తున్నాడు, అద్భుత కార్యం చేసేస్తున్నాడు. ఒకవేళ వారినే నశింపజేస్తాడు అనుకోండి, ఈ అద్భుత కార్యం చేయకుండా వీరి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఇంకా వాగ్దాన దేశం దాకా ఎందుకు, ఇంకా మన శత్రువులు ఇదైపోయారు కదా, మనం ఎక్కడ ఉండిపోదాం, ఇక్కడే ఉండిపోదాం. ఇలాంటి వెధవ ఆలోచనలు వచ్చి ఉంటాయి వారికి. కానీ దేవుడు ముందు వారిని అలాగే ఉంచాడు, ముందుగా అద్భుత కార్యము చేశాడు. అదే మనం 21వ వచనంలో మనం చూస్తున్నాం. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశారు. ఎంత గొప్ప అద్భుతం అండి! ఇది దేవుని కార్యము, ఓన్లీ కార్యం అని చెప్పడానికి లేదు, ఇది ఒక అద్భుతం.
ఒక చెరువుని ఒక్క దినములోనే మనం ఎండకట్టడం అంటే చాలా కష్టం. ఎన్నో మోటార్స్ పెట్టి నీరంతా మనము బయటికి నడిపించే కొలది చిన్నది ఊరతానే ఉంటుంది, అది ఎప్పటికో ఎండుతుంది. ఒక చిన్న చెరువు, ఒక ఇంకుడు గుంట పని. అలాంటిది ఒక సముద్రము ఒక్క రాత్రిలోనే దాని నీరంతయు కూడా ఒక మార్గములాగా అటు ఇటు గోడల వలె నిలిచిపోయి ఒక ఆరిన నేలను చేయగలిగాడంటే ఇది మనుషులెవరికి కూడా సాధ్యపడనది కార్యము. అందుకనే దేవుని అద్భుత కార్యం. ఇది ఎవరి ఎడల జరుగుతుంది అంటే నీ ఎడల కూడా జరుగుతుంది. నీ ఎడలంటే నీ యందు విశ్వాసం, దేవుని యందు విశ్వాసం ఉంచి నీవు ఒక అడుగు ముందుకు సాగిపోతే అప్పుడు నీ ఎడల కూడా జరుగుతుంది. నీ బిడ్డల విషయంలో, కుటుంబ విషయంలో, వ్యక్తిగత విషయాల్లో, ఆర్థిక విషయాల్లో, వ్యాపార విషయాల్లో ఒక్క అడుగు ముందుకు పోయి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుడు నీకు మార్గము చక్కగా ఆయన అద్భుత కార్యం చేసి నీ ముందు ఉంచుతాడు. ఇది 4వ విషయము. 5వ విషయం కూడా నేను మీకు తెలియపరచాలనుకుంటున్నాను. 22వ వచనము ఆధారముగా అక్కడ దేవుడు అద్భుత కార్యం చేసి మొదటి పాయింట్ ఏంటంటే నీకు నడవవలసిన త్రోవను చూపెడతాడన్నాను కదా. ఇక్కడ 5వ పాయింట్కి వచ్చేసరికి ఏం కనపడుతుందంటే నీకు చూపెట్టడమే కాదు, నీకు తోడుగా ఉండి ఆయన నిన్ను నడిపిస్తాడు. నీకు తోడుగా అదిగో కార్యం చేసేనులే, డోర్ తీసాను దాంట్లోండి వెళ్ళు అని నేను ఇక్కడ నుండి ఏదో గైడ్ చేయడం కాదు, నేను కూడా నీకు తోడుగా ఉండి యెహోషువ ఇదిగో మోషేకు తోడుగా ఉన్నట్లుగా నేను నీకు కూడా తోడుగా ఉంటాను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, నీ బిడ్డల విషయంలో నేను ఉంటాను. ఏదో ఒక వరుణ్ణి చూపించాను, ఇదిగో డబ్బులు ఇచ్చాను స్కూల్ ఫీజులకి, ఇదిగో రెంట్కి, లేకపోతే ఒక స్థలం కొనుక్కోవడానికి ఇది ఇచ్చాను అని నేను అలా విడిచిపెట్టడు. ఆయన నీ పనిలో ఆయన కూడా ఇన్వాల్వ్ అయిపోయి ఎవరు భర్త ఉన్నా, బిడ్డలు ఉన్నా, భార్య తోడున్నా, సహకరించినా, ప్రోత్సహించకపోయినా ఆయన నీకు తోడుగా ఉండి ఆ అద్భుత కార్యము అనుభవించే విధముగా నిన్ను ముందుకు నడిపిస్తాడు. అదే ఇక్కడ చెప్పబడిన 22వ వచనంలో మాట. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే నుండెను. చూడండి చక్కగా 21, 22, 23 ఈ వచనాలు చూస్తే వారికి తోడుగా వెళ్ళినటువంటి దేవుడుగా మనకి కనబడుతున్నాడు. మరి యొక్క విషయం కూడా నేను మీకు తెలియపరుస్తాను. 6వ వచనము, ఆ 6వ విషయము 14వ అధ్యాయం 24వ వచనంలో సమస్య, నీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో, నీకు ఏదైతే ప్రతికూల విషయత ఉన్నదో ఆ విషయము భయపడే విధముగా చేస్తాడు. నీ శత్రువులైతే, విరోధులైతే వారికి భయము కలిగించే విధముగా యెహోవా చేస్తానంటున్నాడు. దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచి ముందుకు సాగుతారో అలా ముందుకు సాగిన వారికి పరిస్థితి వారికి అంతరాయంగా ఉంటే, మనుషులు అంతరాయంగా ఉంటే వారికి భయము కలిగించే విధముగా వారికి శ్రమ కూడా కలుగు చేస్తానంటున్నాడు దేవుడే. అదే ఈ 24వ వచనం. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండుని ఏం చేసిందట? భయపెట్టేసింది. దేవుడు వారిని భయపెట్టాడు. సిచ్యువేషన్ మారిపోయింది. ఇంతకు ముందు వరకు ఎవరు భయపడ్డారు? ఇశ్రాయేలు భయపడ్డారు. ఇప్పుడు వారు భయపడుతున్నారా? ఇప్పుడు భయపడతలేదు. చక్కగా మోటా ముళ్ళు అన్నీ వేసుకొని, పిల్లలు చంక మీద ఎక్కించుకొని, వారి యొక్క పశువులను పట్టుకొని నడిచేవాడు చేత్తో పట్టుకొని తీసుకెళ్లేవాడు, ఇలా వెళ్ళిపోతున్నారు ఆనందంగా పాటలు పాడుకుంటూ 6 నెలలు వెళ్ళిపోతున్నారు. భయపడవలసిన స్థితిలో ఉన్న వారిని దేవుడు ధైర్యపరిచి, నిబ్బరపరిచి, సంతోషంతో ముందుకు నడిపించాడు. ఇంతవరకు వీరికి ఎవరైతే భయము కారణముగా ఉన్నారో వారికి ఆ హృదయాల్లో భయము కలిగించాడు. కలవరము పడిపోతున్నారు. అంత మాత్రమే కాదు, భయముతో పాటుగా వారు శ్రమ పడవలసిన పరిస్థితి. వారి రాత్రంతయు కూడా వారి యొక్క రథములను, గుర్రములను చాలా కష్టపడి నడిపారు, కానీ అవి ముందుకు సాగకపోవడం ఇక్కడ మనము చదివిన లేఖన భాగంలో. చదువుతాం 25వ వచనంలో. వారి రథములు ఊడిపడినట్లుగా చేయగా వారు బహు కష్టపడి తోలుచుండరు, కానీ వారు ముందుకు సాగలేకపోయారు. నీ యొక్క సమస్యకు భయమును కలిగిస్తాడు
నీ విరోధులకు కలవరం పుట్టిస్తాడు దేవుడు. ఎప్పుడంటే నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగిపోతున్నప్పుడే ఈ యొక్క విషయమును నువ్వు ఎరుగుతావు, చూడగలుగుతావు. ఫైనల్గా 7వ విషయం కూడా నేను మీకు తెలియపరుస్తాను. 26వ వచనంలో మనకి కనబడుతుంది ఆ యొక్క విషయము, లేదా 27వ వచనము 28వ వచనంలో కూడా మనకు కనబడుతూ ఉంటుంది. డైరెక్ట్గా 28వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేశాను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగుతారో వారికి ఇంతవరకు ఏ సమస్య అయితే నిన్ను ఇబ్బంది పెట్టిందో, ఇంతవరకు ఎవరైతే మిమ్మలను ఇబ్బంది పెట్టారో, ఏ విరోధి ఏ శత్రువు అయితే నీకున్నాడో ఆ సమస్య కానీ ఆ విరోధి కానీ ఆ శత్రువే లేకుండా దేవుడు నీ పక్షమున యుద్ధము చేసి ఎందాకైతే అద్భుత కార్యం చేశాడు అది నీ కొరకు. ఇప్పుడైతే అద్భుత కార్యముతో ఆయన విడిచిపెట్టలేదు నిన్ను. నీకు ఎన్నడూ కూడా ఎదురు పడకుండా ఆ విపత్తు, ఆ సమస్య, ఆ శత్రువునే అంతము చేసేస్తున్నాడు దేవుడు, నిర్మూలము చేసేస్తున్నాడు. కాబట్టి ఈ మాటలు మీరు విని ఎందరైతే నమ్ముతున్నారో తప్పనిసరిగా మీ జీవితాలు చాలా భారముగా ఉంటున్నాయి. ఒక అడుగు చాలా విషయాలలో ఒక అడుగు ముందుకు వేయలేకపోతున్నారు, వెనకకు కూడా వేయలేకపోతున్నారు. ఐగుప్తు నుండి విమోచింపబడినటువంటి ఇశ్రాయేలు ప్రజలు కూడా ఒక అడుగు ముందుకు వేయలేకపోయారు ఎర్ర సముద్రం వైపు, వెనకకు వేయలేకపోయారు ఫరో సైన్యం వైపు. అయోమయ పరిస్థితిలో ఉన్నారు మీ వలె. కానీ మోషేతో చెప్పాడు, దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగిపోండి. అలా చేసినప్పుడు 7 విషయాలు నేను మీకు చాలా క్లుప్తంగా చిన్న చిన్న వివరణలతో చెప్పగలిగాను. అలా ఎవరైతే చేయగలుగుతారో దేవుడు మీరున్న పరిస్థితిలో ఏమి కలుగుతుంది, మీకు మార్గమును కనుపరుస్తాడు. నువ్వు ఎలా ముందుకు వెళ్ళాలి అనేది తెలియపరుస్తాడు. రెండవది, నీ నిరాధార నీ యొక్క చేతగంతనంలో ఆయన మహిమ పొందుకుంటాడు. మూడవ విషయం, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆ పరిస్థితుల్లో ఆయన ఎక్కడో ఉండి నీకు ఎవరి చేతో మాట, ఆయనే స్వయంగా తోడుగా ఉంటాడు. ఆయనే నీకు కాపుదలగా కూడా ఉంటాడు. ఇది మూడవది. నాలుగవ విషయము, దేవుడు నీకు మాత్రము ఆ యొక్క సిచ్యువేషన్లో అద్భుత కార్యం చేస్తాడు. నాలుగవ విషయం ఇది. 5వ విషయం, దేవుడు నీకు తోడుగా ఉండి చూపించాడు కదా, ఆ మార్గంలో నీకు తోడుగా ఉండి ఆయనే నిన్ను నడిపిస్తాడు. ఇది 5వ విషయం. 6వ విషయం, శత్రువు లేదా ఆ పరిస్థితి ఏదైతే ఇంతవరకు నిన్ను అభ్యంతర పెట్టిందో, భయపెట్టిందో, అధైర్యానికి గురి చేసిందో ఆ పరిస్థితినే, ఆ వ్యక్తులనే నీ ముందు ఏం చేస్తాడంటే భయపెడతాడు, కలవర పెడతాడు, వాడికి శ్రమ ఈయన కలుగజేస్తాడు. ఫైనల్గా నీ పక్షం ఆయన యుద్ధము చేసి ఆ యొక్క సమస్య నీ ఎదుట లేకుండా, ఆ శత్రువే నీ ఎదుట లేకుండా చేసేస్తాడు. ఈ రీతిగా దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళికతో ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగిపోండి. కానీ అయోమయ పరిస్థితిలో ఉండే అంత నిరాధార స్థితిలో కృంగిపోయే స్థితి మనకి దేవుడు ఇవ్వలేదు. పిరిగితనము గల ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. ఇంద్రియములను నిగ్రహము చేసుకోగలిగే ధైర్యకరమైన ఆత్మను ఇచ్చాడు. కానీ ఆ పరిస్థితులను చూసి వణిగిపోతూ భయపడుతూ సనిగే స్థితి మనకి ఇవ్వలేదు. అలాంటి స్థితి మీరు అలంకరించుకోవద్దు. మీరు ఏదైనా సమస్యను బట్టి శ్రమదినమందు మనము కృంగిన ఎడల మనము చేతగాని వారం అయిపోతామంట. ఆ శ్రమలో ఆరోగ్యమా, బిడల, వివాహాల, గర్భఫలాల, లేదా గృహ నిర్మాణమా, ఇంక ఏదైనా సరే దాన్ని చూసి కృంగిపోతే నీవు చేతగాని వాడవే. కాబట్టి దేవుని బిడ్డలు చేతగాని వారు కాదు, మీ పక్షమున యెహోవా యుద్ధము చేయవాడు, అద్భుత కార్యం చేయవాడు, మిమ్మల్ని నడిపించేవాడు, మీరు నడవలసిన త్రోవను చూపించేవాడు, మీ ద్వారా ఆయన మహిమ పొందుకునేడానికి సిద్ధముగా ఉన్నాడు. నమ్మి దేవుని యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగు, దేవుని కార్యాలు అనుభవించు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయనుగా.